భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో అమానుషమైన ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఒక ఆదివాసీ యువతిపై అత్యాచారం సామూహికంగా జరిగినట్టుగా ఇప్పటికైతే సమాచారం అందుతుంది. తెల్లవారేసరికి స్పృహ తప్పి వాళ్ళ గాయాలతో పాల్వంత మండలంలో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆదివాసీ మహిళ ఉన్నట్టుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో కొత్తగూడెం బాలికల సంరక్షణ కేంద్రానికి ఆ యువతినైతే తరలించారు. మహిళ ఛత్తీస్గఢ్ కి చెందిన గుత్తిపోయే శాఖకు చెందిన మైనర్ బాలికగా ఇప్పటికే గుర్తించారు. దుమ్మగూడెం మండలంలోని గొల్లగూడెం గ్రామానికి వెళ్లేందుకు చెర్లలో ఆటో ఎక్కిన యువతిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఆటోలో ప్రయాణిస్తున్న యువకులు అత్యాచారం చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం అయితే వస్తుంది. దీని మీద పోలీసులు కూడా ఇంకా ధృవీకరించలేదు. పూర్తి స్థాయిలో సాయంత్రం వరకు కూడా సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఈ మైనర్ యువతి 17 ఏళ్ల గొత్తిపోయే యువతి శుక్రవారం ఉదయం కాలినడకల చెర్ల ప్రాంతానికి వచ్చింది. ఆ ప్రాంతం నుంచి కూడా చీకటి పడడంతో అక్కడే ఉన్న ఒక డాటా మ్యాజిక్ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ కూల్ డ్రింక్ లో మత్తు మంది కలిపి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో ఒంటి మీద గాయాలతో పంటిఘాట్లు కూడా యువతిపై ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ఆ ప్రాంతంలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పటికే ఆమెకు సంబంధించిన బంధువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు ఇప్పటికే చెర్ల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ప్రాంతంలో ఉన్న స్థానికులు గుర్తించడం, ఆ తర్వాత ఆ యువతికి సంబంధించినటువంటి ఏం జరిగిందన్న దానిపై పాప చెప్పలేని సిచ్యువేషన్ లో ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పోలీసులు కూడా చెప్తున్నారు. సొంత వారే ఆమెను తీసుకొచ్చారా లేక ఏమైనా వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం వచ్చిన యువతిని ఇలా చేశారన్న దానిపై గంజాయి మత్తులో ఉన్న వాళ్ళు ఎవరైనా యువకులు ఇట్లాంటి దారుణాన్ని కొడిగట్టారన్న దానిపై పాల్వంతులు వదిలేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తామని పోలీసులు చెప్తున్నారు. రాత్రి వేళల్లో ఆటోల కదలికలు అలాగే అనుమానిత వ్యక్తుల ఆనవాలను కూడా పోలీసులు అయితే పాల్వంత పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద సీసీ ఫుటేజీల ద్వారా సేకరిస్తున్నారు. యువతికి ఇచ్చిన మత్తు మందు మెడికల్ షాపుల్లో కొనుగోలు చేశారా లేక మత్తు మందు ఎక్కడి నుంచి వచ్చిన దానిపై కూడా లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఇప్పటికే ఆదివాసీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే తల్లిదండ్రుల వచ్చే వరకు కూడా బాలికల సంరక్షణ కేంద్రం ఉంచినట్టుగా నిర్వాహకులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ అనంతరం వివరాలు అయితే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు.